नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रंगरदंडधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणे कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं करात्तस्सुकमण्डलो कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तुते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनशम्भर्भगवान् बादरायणः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे स्वकतातं तपोनिधिं। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः ప్రచోదయాత్. సభాయే నమః. కనుక ఇక్కడ కపిలాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే ధర్మ నిర్వహణ చాలా ముఖ్యము, ప్రతివాడు కూడా ధార్మికంగా జీవించాలని చెప్పిన తర్వాత అమ్మ ప్రతి జీవి కూడా మళ్ళీ జన్మ లేకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారట. నాకు జన్మ వద్దు, ఎందుకంటే జన్మ వస్తే ఏమవుతుందో చెప్తున్నాడు, మళ్ళీ దానికి వివరిస్తున్నాడు. కపిల భగవానుడు మళ్ళీ తల్లికి చెప్తున్నారు, అమ్మ పరమాత్మ నిర్దేశించినటువంటి కర్మ ప్రకారం మనము పుణ్య పాప కర్మలు చేస్తే పుణ్యకర్మను అనుభవించడానికి పాపకర్మను అనుభవించడానికి మళ్ళీ జన్మ వస్తుంది. మనం పుణ్యం చేసినా జన్మ వస్తుంది, పాపం చేసినా జన్మ వస్తుంది. పుణ్యము పాపము ఇంతో అంతో పూర్తిగా కరెక్ట్గా చేస్తే మానవ జన్మ వస్తుంది. 50-50గా అయితే మానవ జన్మ వస్తుందిట. పాపమే చేస్తే పశుపక్షాదులుగా క్రిమిగా జన్మిస్తారట. లేదు 100% పుణ్యం చేస్తే దేవతలుగా పుడతారట. అది కూడా ఎప్పుడు పుణ్యం అయిపోతే మళ్ళీ భూమి మీదకే వస్తాడు. ఇది ఒక పద్ధతి. కనుక జీవుడు చేసినటువంటి పుణ్యకర్మ కారణంగా పురుషుడిలో వీర్యం రూపంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆ తేజస్సు పురుషుడు స్త్రీకి ప్రవేశింపజేస్తే అనుగ్రహిస్తే ఒక రాత్రి కాలం మావి రూపంలో ఉంటాడట. ఆ తర్వాత ఒక మావి రూపంలో ఉండి 5 రాత్రులు ఉంటాడట మావి రూపంలో తల్లి గర్భంలో. ఆ తర్వాత చిన్న బుడగ రూపంలోకి మారతాడట. ఆ బుడగ రూపంలో మారి 10 రోజులు ఉంటాడట అట్లాగే. ఆ తర్వాత రేగిపండు సైజులో ఆకారం మారతాడట 11వ రోజు నుంచి. ఆ తర్వాత చిన్న అండంగా మారతాడట. ఇక్కడికి ఒక నెల గడుస్తుంది.
తల్లి గర్భంలో శిశువు యొక్క ప్రయాణం చెప్తున్నారు. 2వ నెలలోకి వచ్చేటప్పటికి ఆ అండము కాస్త ఆకారాన్ని ఏర్పాటు చేసుకొని 2వ నెలలో చేతులు కాళ్ళు ఏర్పడతాయిట. 3వ నెలలోకి వచ్చేటప్పటికి గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు వస్తాయట. ఆ తర్వాత 4వ నెలలోకి వచ్చేటప్పటికి సప్తధాతువులు శరీరంలో. సప్తధాతువులు అంటే ఏమిటి? ఎముకలు, మాంసము, రక్తము, మజ్జ, మేదము, మేడ్రము, చర్మము, స్నాయువు. ఇట్లా 4వ నెలలోకి వచ్చేటప్పటికి ఇవి వస్తాయి. అప్పుడే డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు అంటారు. 3వ నెల దాటిన తర్వాత కన్ఫర్మేషన్ ఎప్పుడంటే ఈ రకంగా ఆకారం. ఇక 5వ నెలలోకి వచ్చేటప్పటికి ఆకలి దప్పిక అనేది వస్తుందట. ఆకలి దప్పిక. ఆ 5వ నెల వచ్చిన తర్వాతనే గర్భస్థులైనటువంటి తల్లులు ఏం చేస్తారు? నాకు ఇది తినాలనిపిస్తోంది, అది తినాలనిపిస్తోంది అని ఈ పిల్లవాడు లోపల ఉంటాడు కనుక ఆ గర్భస్థ శిశువు కోసం ఆకలి దప్పికని పెంచుకుంటారు. అప్పుడు 5వ నెలలో నుంచి తినడం మొదలు పెడతారు. 6వ నెలలోకి వచ్చేటప్పటికి మాయ అనేది కప్పేస్తుందట. ఈ గర్భస్థమైనటువంటి శిశువుకి మాయ కప్పుతుందట. తల్లి శరీరంలో ఒక మాయ అనేటువంటి ఒక పొర ఉంటుందట. ఆ పొర మధ్యలో ఉంటాట. ఉండి నాభి నాళము ద్వారా తల్లి ఏ ఆహారం తీసుకుంటే అది తాను తీసుకుంటూ ఉంటాట. తల్లి ఏం తింటే ఆహారం. ఇక్కడే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ సమయంలోనే సాత్విక ఆహారం తీసుకోమన్నారు. ఎందుకంటే సత్వగుణ సంపన్నుడైన వాడు పుట్టాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. తాను తినే ఆహారము భగవంతుడికి నివేదన చేసిన ఆహారమే తినాలి. ఏదో పిజ్జాలు బర్గర్లు తిడితే పిచ్చివాడే పుడతాడు, ఉన్మాదము కలిగేవాడే పుడతాడు, మసాలా తింటే మసాలా వాడే పుడతాడు. కనుక అప్పుడే సాత్విక ఆహారం తినాలి. సాత్విక ఆహారం తిన్నది కూడా భగవంతుడికి నివేదన చేసిన ఆహారం తింటే అందులో ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని పరిహరించబడి శిశువు తింటాట. ఇట్లా ఉన్నప్పుడు 7వ నెల వస్తుందట. ఇట్లా మెల్లిగా 7వ నెల వస్తుంది. ఆ 7వ నెల వచ్చేటప్పటికి వాడి శరీరం చుట్టూ ఏముంటుందంటే మలము, మూత్రం ఉంటుందట. వీడు తల్లి దగ్గర తీసుకున్న ఆహారం తింటాట. ఆహారము తింటాడు, ద్రవము తింటాడు, మలమూత్రాలు అక్కడే వదులుతాడు. ఈ ఏదైతే లోపల తిత్తిలాగా ఒక మాయ ఉంటుందో ఆ మాయలో లోపల ఉంటాడు. వాడి చుట్టూ ఉండేదంతా మలమూత్రాలే. మలమూత్రాల మధ్యలో వాడు ఈత కొడుతూ ఉంటాడు. ఆ మలమూత్రాల నుంచి పురుగులు వస్తుంటాయట, చిన్న చిన్న కీటకాలు వస్తాయట. అవి కుడుతూ ఉంటాయి. ఆ కుడుతూ ఉంటే కుయ్యో మర్రో అని ఏడుస్తుంటాట. అప్పుడు వాడికి పూర్వజన్మస్మృతి కలుగుతుందట, పరబ్రహ్మ దర్శనం కలుగుతుందట, పరమాత్మ దర్శనం కలుగుతుందట. అప్పుడు 2 చేతులు పెట్టి, అందుకనే శిశువు ఇట్లా ఉంటాడు చూడండి. గర్భస్థ శిశువు కాళ్ళల్లో తలకాయ పెట్టి ఇట్లా తలకాయ ఉంచుకొని ఉంటాడు. భగవంతుడిని ప్రార్థిస్తాడు. ఓ పరబ్రహ్మ, పరాత్పర, తెలియక పాపం చేశాను, తెలిసి పాపం చేశాను. ఈ పాపానికి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో మూత్రపురీషాల్లో పొరలాడేటువంటి స్థితి నాకు కలిగించావు. నేను చస్తే మళ్ళీ బయటికి వెళ్ళను. ఈ గర్భం నుంచి కనుక బయటికి వెళ్ళాననుకో మళ్ళీ నేను పుణ్యము పాపం అన్నీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మళ్ళీ నాకు పాడు జన్మ వస్తుంది. నాకు జన్మ వద్దు, కర్మలొద్దు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే నన్ను నువ్వు తీసుకువెళ్ళిపో అని ఒకటే బాధపడుతూ ఉంటాట. 7వ నెల నుంచి బాధ మొదలవుతుందిట. ఈ సమయంలోనే తల్లులకి అనుభవం అవుతుంది. పిల్లవాడు అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, తన్నాడు, తొక్కాడు, ఏదో మాట్లాడుతుంటారంటే ఆ గర్భస్థ శిశువు పడేటువంటి ఆ ఆధ్యాత్మికమైన వేదన. నేను బయటికి రాను అంటుంటే పరమాత్మ విన్నట్టు నటిస్తాట. విన్నట్టు నటించి చివరికి అసలు సమయం వచ్చేటప్పటికి మాయ కమ్మించి ఆ తల్లి గర్భంలో వాయు రూపంలో పరమాత్మ ప్రవేశిస్తాట. వీడి ప్రమేయం లేకుండానే ఒక తన్నుదంతాట. ఆ వాయు ప్రసారంలోకి వచ్చేటప్పటికి శిరఃప్రవేశం జరుగుతుంది. తను జన్మిస్తాడు. ఎప్పుడైతే ఆ వాయు ప్రసారం వల్ల పరమాత్మ బయటికి పంపిస్తారో ఈ ఉన్న పూర్వస్మృతి అంతా వెళ్ళిపోతుందట. వెళ్ళిపోవడం గుర్తుగా ఏం చేస్తాట, పెద్దగా ఏడుస్తాట. అయ్యో నా కర్మ కాలిందని. మనం ఏడిస్తే స్వీట్లు పంచి పెట్టుకుంటాం. ఏడవపోతే ఏం చేస్తారు, ఉల్టా చేసి ఊపి కొట్టి వాడిని ఏడిపిస్తారు. బలవంతంగా ఏడిపిస్తారు వాడిని. కానీ వాడి అసలు ఏడుపు ఏమిటి, నేను పొరపాట్ల ఈ భూమి మీద పడ్డాను, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ పాపాలు చేయాలి, పుణ్యాలు చేయాలి, నా కర్మ కాలిందిరా అని ఏడుస్తాట. ఆ ఏడుపులో ఆనందం అనుభవిస్తాం మనం. ఇక్కడే అహంకారం, మమకారాలు మొదలవుతాయి. ఆ తర్వాత భూమి మీద పడతాడు. భూమి మీద పడిన తర్వాత ఏమీ తెలియకుండా కొన్నాళ్ళు ఉంటాడు. ఆకలేస్తే ఏడుస్తాడు, మల విసర్జన చేసినప్పుడు ఏడుస్తాడు. ఈ 2 సమయాల్లో ఏడుస్తాడు. మిగతా సమయాల్లో నిద్రపోతాడు. నిద్ర ఎందుకు పోతాడంటే ఈ ప్రపంచం నాకు వద్దని మాయతో నిద్రపోతాడట. 18 గంటలు నిద్రపోతారు పసిపిల్లలు. ఆ సమయంలో ఏడుస్తూ ఇట్లా కాలం నడుస్తుంది.
నడిచిన తర్వాత మెల్లిగా మనవాళ్ళు ఏం చేస్తారు, తల్లిపాలు తాగుతున్నంతసేపు హాయిగా ఉంటాడు. చూడండి, వాళ్ళ మలమూత్రాలు కూడా దుర్గంధం రాదు. మనం 6వ నెల వచ్చేటప్పటికి హాయిగా ఉప్పు కారం పెట్టి అహంకారం మమకారాలు కలిపి వాడికి పెడతాం. అన్నప్రాసన ప్రారంభిస్తాం. ఈ అన్నప్రారంభ చేస్తూ గోరుముద్దలు పెట్టుకుంటూ మీ మేనత్త మంచిది కాదు, మీ నాయనమ్మ మంచిది కాదు, మీ చిన్నాయన మంచివాడు కాదు, మీ పెద్దనాయన మంచివాడు కాదు, వాడు మంచివాడు కాదు, చివరికి మీ నాన్న కూడా మంచివాడు కాదు దాకా మనం రంగరించి రాగద్వేషాలని బాగా వాడిలో పెడతాం. ఆహారం ద్వారా వాడికి అహంకార మమకారాలని మనం ఇస్తాం. ఇట్లా చేసినప్పుడు ఎవరినైతే లోకంలో మంచివారు కాదని తల్లి లేదా తండ్రి పరిచయం చేశారో వాళ్ళ ద్వారా తెలివి తెలుసుకొని చివరికి వీళ్ళు కూడా మంచివారు కాదనేటువంటి న్యాయానికి వాడు వస్తాడు, నిర్ణయానికి వస్తాడు. మళ్ళీ వాడు లోకంలో అందరిలాగానే వాడు తయారవుతాడు. అమ్మా, ఇటువంటిది దుర్భరమైన జీవితం కనుక జన్మ లేకుండా చేసుకోవాలి తల్లి, ఇది నీకు నేను చెప్పదలుచుకుందని ఆ తర్వాత భక్తి యోగం చెప్పారు కపిలాచార్యుల వారు. సమయం బాగా ముందుకు వెళ్ళిపోతుంది కనుక ఈ చాలా విపులంగా ఉండేటువంటి కపిలదేవ సంవాదం ఇక్కడ వివరిస్తున్నా. హరయే నమః. ఇంత చెప్పిన తర్వాత నాయన, నాకు మోక్షం మీద మీ తండ్రి అయితే చక్కగా వెళ్ళిపోయాడు, నాకే ఇక్కడ ఉండిపోయింది, నన్ను ఇట్లా వదిలిపోయాడు. ఇప్పటికి ఇది కూడా లోకంలో మర్యాద చూడండి. కపిలాచార్యుల వారి తల్లి కూడా ఇదే మాట అంది. ఈ రోజుల్లో తల్లులు ఇదే అంటున్నారు, మీ నాన్న నాకు అన్యాయం చేసి పోయాడంటారు. మొత్తం ఉన్నదంతా ఇక్కడే మూటకట్టి పెట్టి వెళ్ళిపోతాడు, నాకు అన్యాయం చేసి పోయాడంటారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కపిలాచార్యుల వారితో దేవహూతి చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇవ్వవలసినటువంటి జ్ఞానం ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు జ్ఞానము, ఈ జ్ఞానాన్ని నేను ఎట్లా వినియోగించుకోవాలి అంటే, అమ్మా అన్నిటి మీద వదిలిపెట్టు, బలవత్తరమైనటువంటి వైరాగ్యాన్ని అవలంబించు. నా తండ్రికి వచ్చినంత తొందరగా నీకు వైరాగ్యం ఎందుకు రాలేదంటే, నీకు మమకారం అనే బంధం ఒకటి ఉంది. అంటే పిల్లల్ని కనడము, బొట్టు కోయడము, పెంచడము, ఈ మమకారం అనే దాని మీద అంత తొందరగా వైరాగ్యం రాదమ్మా. కానీ తీవ్రమైన వైరాగ్యాన్ని తెచ్చుకో, త్రికరణ శుద్ధిగా కార్యాలు చెయ్యి, బలవత్తరంగా వైరాగ్యం తెచ్చుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు ఒక్కసారి భర్తకి కాఫీ 2 రోజులు ఆలస్యంగా ఇస్తే చాలు భర్తకు వైరాగ్యం వస్తుంది. కానీ స్త్రీలకు అంత తొందరగా వైరాగ్యం రాదు. ఎందుకు రాదు అంటే, సృష్టికి కారణం వాళ్ళు కనుక. ఇంట్లో అందరికీ కూడా అన్న వస్త్రాదులు ఇచ్చినటువంటి అన్నపూర్ణాదేవిగా ఉంటుంది కనుక ప్రతిదీ సులభం అనేటువంటి ఉద్దేశంతో, ఏదైనా సాధించగలను అనేటువంటి ఉద్దేశంతో వైరాగ్యం కూడా సాధించగలను అనుకుంటూనే ఉంటారు. కానీ కోడళ్ళు ఎంత వైరాగ్యం తెప్పించినా ఇంకా వైరాగ్యం నుంచి దూరం అవుతారు. కనుక నిజంగా వైరాగ్యం రావాలంటే గయ్యాళి కోడలు వచ్చిన వారు తొందరగా వైరాగ్యం తెచ్చుకుంటారు. వాళ్ళు ఎంత గయ్యాళిగా ఉంటే మనకు అంత వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే సమయానికి కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, చీచీ అని అక్కడ పెడితే, లేదా ఎక్కువ నీళ్లు పోసి తక్కువ పాలు పోస్తే వైరాగ్యం వస్తుంది. కనుక వాళ్ళు చేసే సపర్యలన్నీ కూడా మనకు వైరాగ్య ప్రేరకాలు అనుకుంటే సుఖం. అంటే ఏదైనా సరే మనకు మంచికే అనుకున్నప్పుడు వైరాగ్యం సులభంగా వస్తుంది. పట్టింపు తగ్గించుకుంటే వైరాగ్యం వస్తుందండి. ముఖ్యంగా ఒక స్థాయికి వచ్చేటప్పటికి మనం అందరం కూడా పట్టింపును తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి టైం సెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షలో, మన జనరేషన్లో పెరిగిన వాళ్ళం ఒక క్రమశిక్షణ, ఒక వస్తువు ఇక్కడ ఉండాలి, లేకపోతే ప్రాణం అంతా గిలగిలా తన్నుకుంటాం. ఒక వస్తువు అక్కడ ఉండాలి, ఇంకో వస్తువు ఇక్కడ ఉండాలి. నిద్ర నుంచి లేచిన తర్వాత నిద్రలో వాడినటువంటి పదార్థం ఏది అక్కడ వస్తువు అక్కడ ఉండకూడదు, కానీ అక్కడే ఉంటాయి. రాత్రింబళ్ళు అవి అక్కడే ఉంటాయి. అక్కడ మనసు చంచలం అవుతుంటుంది, మనసు వికలం అవుతుంది. కనుక మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు ఏకాంత వాసం చేయమన్నది. అందుకనే ఏకాంతవాసం అంటే పిల్లల్ని దూరం పెట్టమని కాదు, వాళ్ళు మీ దగ్గర ఉన్నా కూడా మీరు మీలో ఉండడం నేర్చుకోవాలి. మీరు మీలో ఉండి అంతర్ముఖులైతే ఏదీ లేనట్టుగా, ఏది వినపడినట్టుగా, ఏది కనపడినట్టుగా. ఇప్పుడు కొత్త స్టైల్ ఒకటి వచ్చింది. వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి మన అడుగుతారు ఏం చేద్దామని. అడిగితే మనం అప్పుడే నిర్ణయించుకోవాలి. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు కనుక మనం కూడా మన స్టేటస్ని నిలబెట్టుకోవాలంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పమనాలి. వాళ్ళ ఉద్దేశం చెప్పినప్పుడు బాగుంది నాయన, మంచిగా ఉంది, అట్లాగే ముందుకు వెళ్ళండి అనాలి. లేదా ఏదైనా కౌంటర్ వేసామనుకోండి, ఇక మనకు కొంపలారుతాయి. కనుక అంటే ఏమిటి, మనం వీలైనంత వరకు ఆమోదం తెలుపుతూ పోవాలి. ప్రతిదాన్ని కూడా ముందుకు పంపిస్తూ ఉండాలి, టిక్కు కొడుతూ ఉండాలి. మనకి భగవంతుడు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, చివరి ప్రశ్న వరకు మనం అటెంప్ట్ చేయాలంటే అన్ని టిక్కులు కొట్టడమే. దేనికి నన్ ఆఫ్ ది అబౌవ్ చెప్పకూడదు, అన్ని టిక్కులు కొట్టండి. కొట్టినప్పుడు ఏమవుతుందంటే సులభం అవుతుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు కపిలాచార్యుల వారు, బలవత్తరమైన వైరాగ్యం తెచ్చుకో, త్రిగుణాల మీద భ్రమ తొలగించుకోమంటున్నాడు. త్రిగుణాల మీద భ్రమ తొలగించుకోమంటే
రజోగుణం ద్వారా తమోగుణాన్ని అదిమిపెట్టు, అప్పుడు ఏం మిగులుతుంది? సత్వగుణము రజోగుణం మిగులుతుంది. ఆ తర్వాత సత్వగుణంతో రజోగుణాన్ని అదిమిపెట్టు, దాన్ని పోగొట్టుకో, అప్పుడు ఏం మిగులుతుంది? సత్వగుణం మిగులుతుంది. ఆ సత్వగుణం పూర్తిగా నీ దగ్గర ఉన్నా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కనుక నేను ఇంతటి వాడిని, నేను గంటసేపు జపం చేస్తా, నేను 6 రోజులు ఉపవాసం ఉంటా, ఇట్లాంటివి వస్తాయి. సత్వగుణం బాగా వచ్చిన అప్పుడు సత్వగుణాన్ని కూడా నియంత్రించి త్రిగుణాతీతంగా గుణాతీతంగా వెళ్ళిపోయి సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి వెళ్ళాలట. శుద్ధ సత్వానికి ఎవడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ఈ శరీరం మీద వాంఛపోతుందట. శరీరం మీద వాంఛపోతే ఆకలి దప్పుల్ని జయిస్తారు. జ్ఞానం అనేది ఒక్కటి మాత్రమే మిగులుతుంది, పరబ్రహ్మ మాత్రమే మన తోడు ఉంటాట. శరీరం మీద ధ్యాస వదిలిపెడితే బ్రహ్మైక్యానికి సులభమైన మార్గం ఏర్పడుతుందని చెప్పాడు. కపిలాచార్యుల వారు ఇట్లా ఎప్పుడైతే చెప్పారో దేవహూతి ఆ భర్త కుమారుడు చెప్పినటువంటి మాటని విన్నదట. సిద్ధపదము అనేటువంటి ప్రదేశంలో, ఇదే మాతృగయ, ఇప్పుడు మనం మాతృగయకి వెళ్తాం కదా, ఆ మాతృగయలో సిద్ధ ప్రదేశము, సిద్ధపదము అనేటువంటి ప్రదేశంలో ఆ మాతృగయ ఇది ఇప్పుడు గుజరాత్లో ఉంది మాతృగయ. అక్కడ అమ్మవారు కూర్చొని ఈ దేవహూతి కూర్చుందట మాతృగయ అనే ప్రదేశంలో. మైత్రేయ మహర్షి విదురుడు చెప్తున్నాడు, ఆయన తల్లికి చేసిన జ్ఞానబోధంతా కూడా ఆ విన్నటువంటి ఆమె వెంటనే పరమాత్మ మీద మనసు నిలబెట్టుకుందట. నిలబెట్టుకొని ఆ శరీరాన్ని అవలీలగా వదిలేసిందట. ఎట్లా మారిందట? ఆమె నదీ రూపంగా మారిందట. ప్రాగుదీచి దిక్కులో నదీముఖంగా వెళ్ళిపోయిందట అమ్మవారు. ఈ దేవహూతి నదీ రూపంగా అంటే జల రూపంగా మారిపోయిందట. అంత తపస్సు చేసింది ఆమె. ఈమె ఎక్కడైతే నదీ రూపంగా మారిందో దాన్ని సిద్ధిద అనేటువంటి పేరుతో పిలుస్తారు. మాతృగయ ఉంది కదా, అక్కడ సిద్ధిద అనే నది ఉంది, అక్కడ మనం స్నానం చేయాలని చెప్తారు. సిద్ధిద అనేటువంటి నదీ రూపంగా మారి శరీరాన్ని వదిలేసిందట. ఈ మాతృగయ అందరికీ కూడా తల్లి యొక్క రుణం తీరాలంటే ఆ మాతృగయ దర్శనం చేయాలి. ఇది కపిల దేవహూతి సంవాదంగా చెప్పబడింది, కపిల మతంగా చెప్పబడింది. ఎవరైతే దీన్ని శ్రద్ధగా విని మననం చేసి కపిలాచార్యుల వారి మీద మనసు నిలబెట్టుకుంటారో వారు అంత్యకాలంలో ఆ కపిలాచార్యుల వారి యొక్క జ్ఞానం అనేది వచ్చి మోక్షం పొంది మళ్ళీ జన్మరాహిత్యం పొందుతారట. హరయే నమః, హరయే నమః. చతుర్థ స్కంధం ప్రారంభమైంది. ఈ చతుర్థ స్కంధాన్ని విసర్గలీల అని పిలుస్తారు. ఒక్కొక్క స్కంధానికి ఒక్కొక్క లీల చెప్పబడింది. విసర్గలీల. చతుర్థ స్కంధం భాగవతంలో ప్రధానంగా చెప్పబడింది చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పింది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలకి 4 కథలు చెప్పారు. ఇక్కడి నుంచి అంతా ఇప్పటిదాకా మీకు ధర్మం అయిపోయింది, ఇక్కడి నుంచి అన్ని కథలే వస్తాయి. అంటే భాగవతంలో ఎదురు చూస్తున్న కథలన్నీ ఇప్పుడు ఉంటాయి. కానీ వీటన్నిటికీ ప్రధానము ఫౌండేషను తత్వమే. కనుక ఈ కథల్ని సంగ్రహించిన తత్వ విషయమే ఎక్కువ చెప్పాలనే నిర్ణయానికి ఉన్నాను కనుక ఆ తత్వమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాను. ఇప్పుడు చతుర్థ స్కంధంలో 4 కథలు, ధర్మానికి ఒక కథ, అర్థానికి ఒక కథ, కామానికి ఒక కథ, మోక్షానికి ఒక కథ చెప్పారు. ధర్మానికి సతీ కథ, అర్థానికి బాలకథ, కామానికి యువ కథ, మోక్షానికి వృద్ధ కథ చెప్పారు. ఈ 4 కథలు ఇందులో ఉన్నాయి. స్త్రీ కథ అంటే సతీదేవి యొక్క కథ, దక్షయజ్ఞం. ఇక అర్ధ కథ అంటే బాలకథ, అంటే అర్ధ పురుషార్థానికి బాలకథ అంటే ధ్రువోపాఖ్యానం. ఇక కామం అంటే కోరికలకు సంబంధించి చెప్పబడినప్పుడు యువ కథ అని చెప్పబడింది. ఇది పృథు చక్రవర్తి యొక్క కథ. ఇక మోక్షధర్మానికి సంబంధించి చెప్పబడినటువంటి వృద్ధ కథ పురంజనోపాఖ్యానం. ఈ 4 కూడా చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన విషయం చతుర్థ స్కంధంగా చెప్పబడింది. ఇది మొత్తము 31 అధ్యాయాలుగా ఉన్నది. మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు, నాయన స్వయంభువ మనువుకి శతరూప, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే స్వయంభువ మనువుకి శతరూప అనేటువంటి భార్య ఉందని, ఆమెకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 కుమార్తెలు ఉన్నారని చెప్పాను. ఆ కథ ముందు చెప్తున్నాను నాయన. స్వయంభువ మనువు అంగీకారంతో ఆకూతిని రుచి అనేటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేసిన విషయం చెప్పాం కదా. ఆమెకు సంతానం కలిగారని వరుసగా అన్ని కథలు చెబుతూ చివరికి ఈ కథని ఎక్కడ చాలా కొన్ని వందల మంది యొక్క సృష్టి క్రమాన్ని చెప్పారు. మనం సమయం లేని కారణంగా ఆ పేర్లు మాత్రం చెప్పుకోవటం లేదు. ఇక్కడ
ప్రసూతి అనేటువంటి ఆమె ఉన్నది కదా, ప్రసూతి చివరి కుమార్తె, ఆ స్వయంభూమన యొక్క చివరి కుమార్తె పేరు ప్రసూతి. ఆ ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు స్వయంభూమను. ఇప్పటికి కూడా బహుసంతానవతి, 16 మంది అమ్మాయిలు పుట్టారట ఆయనకి, 16 మంది అమ్మాయిలు. అందుకనే ఇప్పటికి కూడా మెటర్నిటీ వార్డుకు ప్రసూతి వార్డు అని పేరు పెట్టడానికి కారణం ఈమె. దక్ష ప్రజాపతి భార్య పేరే ప్రసూతి. మనవాళ్ళు ప్రసూతి వార్డు అంటారే, ఈమె ఆ ప్రసూతి. ఇంకా కొన్ని సంప్రదాయాలు మనవాళ్ళు నిలబెట్టారు. ప్రసూతి చాలా గొప్ప పేరు అది. దక్ష ప్రజాపతి యొక్క భార్య ఈమె. ఈమెకి 16 మంది కుమార్తెలు ఉన్నారట. 16 మంది కుమార్తెల్లో కూడా 13ని ధర్మదేవతకి ఇచ్చి వివాహం చేశాట. ఆ తర్వాత ఒక కుమార్తెని అగ్నిహోత్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కూతుర్ని పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు. చివరి కుమార్తె సతీదేవి, ఆమెని శంకరుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే పై 15 మంది వివాహాలు కూడా తాను నిర్ణయించాడు. కానీ చివరి కుమార్తె వివాహం మాత్రం బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం శంకరుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం చేసే సమయంలోనే శంకరుడికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదు ఎవరికి, దక్ష ప్రజాపతికి. కానీ బ్రహ్మదేవుడు వచ్చి ఒక మాట అన్నట్టు, నాయన నువ్వు నా కుమారుడివి, నువ్వు ఇంతమందికి పెళ్ళిళ్ళు చేస్తే ఏ పెళ్ళికైనా వచ్చి పప్పన్నం తిని వెళ్ళాను, కానీ నేను అల్లుడి సెలక్షన్ నేను చేయలేదు. నీకు పరమ బ్రహ్మవేత్త, అద్వైత పరబ్రహ్మ అయినటువంటి జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి మహామేధావి అయినటువంటి శారీరకమైనటువంటి మోహాలు లేనటువంటి సాంబ సదాశివుణ్ణి ఎంచాను అని చెప్తే, తండ్రి చెప్పాడు కదా అని ఇచ్చాట. అంటే పెళ్ళి పాణిగ్రహణం చేసిన సమయంలో, కన్యాదానం చేసే సమయం నుంచి కూడా అల్లుడంటే ఇష్టం లేదు. ఒక్కొక్క మామగారికి ఆ పిచ్చి ఉంటుంది. అట్లాగే దక్ష ప్రజాపతికి పైన 15 మంది అల్లుళ్ళంటే పిచ్చే, కానీ ఈమె భర్త విషయంలో, ఎందుకంటే శ్మశానవాసి అని, జడదారి అని, విభూతి పూసుకుంటాడని, కపాలం ధరిస్తాడని రకరకాలు. సరే, ఆమె దానికి సంబంధించి విషయాలు చెప్తున్నారండి ఇక్కడ. ధర్మదేవత యొక్క పెద్ద భార్య పేరు శ్రద్ధాదేవి, రెండవ భార్య పేరు మైత్రి, మూడవ భార్య పేరు దయ. 13 మంది ఉన్నారు కదా, వారి చెప్తున్నారు. దయ. 4వ పేరు శాంతి, ఐదవ భార్య పేరు తుషి, 6వ భార్య పేరు షష్ఠి, 7 క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పటికైనా పిల్లలకు పేర్లు పెట్టాలంటే భాగవతంలో కావాల్సినన్ని మంచి పేర్లు ఉన్నాయి. మనం గూగుల్లో వెతికి అర్థం లేని పేర్లని పెడతారు. తీరా ఏంటండి మీ అమ్మాయి పేరంటే, అమ్మో బలాని పేరేంటంటే, ఈ పేరు ఎక్కడుందండి, దీని అర్థం ఏంటంటే లలితా సహస్రనామం నుంచి తీసామంటారు. అదొక బద్నాం. అంటే లలితా సహస్రనామాల్లో కూడా నామాలు అటు ఇటు అక్షరాలు బాగా చేసేసి వాడతారు. లేదా మగపిల్లవాడైతే ఇది విష్ణుమూర్తి పేరండి అంటారు. అట్లా కానీ భాగవతంలో పేర్లు చాలా ఉన్నాయి. చూడండి, దక్ష ప్రజాపతి కుమార్తెలు శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుషి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ. తితిక్ష అనే పేరు ఎవరన్నా పెట్టారో ఇంతవరకు ఎక్కడా మనకు కనబడదు. ఎంత మంచి పేరు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, మూర్తి అనే పేరు పురుషుడి పేరు అనుకుంటాం మనం, కానీ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్లో 13వ కుమార్తె అయినటువంటి ఆ ధర్మదేవత యొక్క చివరి భార్య పేరు మూర్తి ఆమె. ఇట్లా నరనారాయణుని కన్నటువంటి తల్లి పేరు మూర్తి. ధర్మదేవత యొక్క కుమారుడు నరనారాయణులు, బదరికాశ్రమంలో ఉండే నరనారాయణులు, వారి తల్లి పేరు మూర్తి. బదరికాశ్రమంలో ఉండేటువంటి నరనారాయణుల యొక్క తల్లి పేరు మూర్తి, ధర్ముడి యొక్క భార్య ఆమె. సరే, ఇట్లా అగ్నిహోత్రుడికి స్వాహ అనేటువంటి భార్య, ఒకే ఒక భార్య. ఆమెకి పవమానుడు, పావకుడు, శుచి అనేటువంటి 3 కుమారులు ఉన్నారు. ఆ తర్వాత 45 మంది అగ్నిలు వాళ్ళ వంశంలో పుట్టారు. ఇట్లా అందరికీ సంతానం ఉన్నారు, కానీ సతీదేవికి మాత్రం సంతానం లేదు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు. ఎందుకు లేదు అంటే, ప్రౌఢ వయస్సులోనే ఆమె శరీరాన్ని వదిలింది. చాలా ప్రౌఢ వయస్సులో, యవ్వనంలోనే ఆమె శరీరాన్ని వదిలింది అని ఒకానొక కారణం చేత ఆమె శరీరత్యాగం చేయడం వల్ల ఆమెకి సంతానం లేదు. దక్ష ప్రజాపతి చివరి కుమార్తెకి మాత్రమే సంతానం లేదు అంటే విదురుడికి ఆశ్చర్యం వేసింది. ఈ చరాచర సృష్టి అంతటికి కూడా గురువుగా ఉండేటువంటి దక్షిణామూర్తికి భార్య అయినటువంటి ఆ శంకరుడితో మామ అయినటువంటి శంకరుడితో దక్ష ప్రజాపతి ఎందుకు శత్రుత్వం పెట్టుకున్నాడు, ఇది చాలా విచిత్రంగా ఉంది అంటే దానికి చెప్తున్నారు, నాయన ఏమీ లేదు. ఒకానొక సందర్భంలో ఋషులందరూ కూడా యజ్ఞం చేశారు. ప్రజాపతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా దక్ష ప్రజాపతిని పిలిచారు.
ఎందుకంటే బహుసంతానవంతుడు, అమ్మాయిలు తండ్రి ఎక్కువ కన్యాదానాలు చేశాడు, మహాపుణ్యాత్ముడు, ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడని ఇతన్ని ముఖ్య అతిథిగా పిలిచారు. మనం చీఫ్ గెస్ట్గా పిలవాల్సిన కూడా సంస్కారిని పిలవకపోతే ఏమవుతుందో ఇక్కడ తెలుస్తుంది. సంస్కారవంతుడినే ముఖ్య అతిథిగా పిలవాలి, లేకపోతే 3 గంటలు లేటుగా వచ్చి ఆ తర్వాత 5 నిమిషాలు ఉండి మళ్ళీ సభను మీరు కొనసాగించండి వెళ్ళిపోతుంటారు, మనం చూస్తూ ఉంటాం. దక్ష ప్రజాపతి అటువంటి వాడు. దక్ష ప్రజాపతి ముఖ్య అతిథిగా పిలిస్తే ఆలస్యంగా వచ్చాట. సరే, ప్రజాపతులందరూ యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం అయిపోయింది, చివరి రోజు వచ్చింది. ఇంకా మధ్యలో ఒక వాయిదాలో జరిగింది, అంటే మధ్యలో కొన్ని రోజులు విరామం చేస్తూ యజ్ఞం చేస్తారు. ఆ ప్రజాపతులు చేస్తున్న యజ్ఞంలో ఒకరోజు కార్యక్రమానికి దక్ష ప్రజాపతి వచ్చాడు. అప్పటికే బ్రహ్మదేవుడు, శంకరుడు, అందరూ దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి లోపలికి వచ్చారో అందరూ లేచి నిలబడి నమస్కరించారట దక్ష ప్రజాపతికి. 2 లేవలేదట. ఒకరు తండ్రి అయినటువంటి బ్రహ్మగారు, అల్లుడైనటువంటి శంకరుడు. శంకరుడు ఎందుకు లేవలేదంటే తాను పరబ్రహ్మ స్వరూపం కనుక తనలో అంతర్ముఖుడై ఉన్నాడు. బ్రహ్మదేవుడు కుమారుడు, తన కొడుకొస్తే తాను ఎట్లా లేస్తాడు కనుక లేవలేదు, 2 లేవలేదు. అయితే ఇంతమంది లేచి భజనలు చేస్తూ నమస్కరిస్తుంటే బాగా దర్పంగా ఉన్నటువంటి ఆ దక్ష ప్రజాపతి లోపలికి వస్తూ ఓరకంట చూశాట. సరే, పక్కన చతుర్ముఖుడు ఉన్నాడు బ్రహ్మగారు, తన తండ్రి కదా, లేకపోతే తప్పులేదు, తండ్రి లేవడం అంత మర్యాద కాదు కదా. కానీ ఈయనకేమైంది, ఈయన నా అల్లుడు కదా, నేను కన్యాదానం చేశాను కదా, కనుక నేను కన్యాదానం చేసినప్పుడు కింద చెయ్యి ఆయనది, పైన చెయ్యి నాది కదా, వీళ్ళు లేవాలి కదా, అల్లుడంటే కుమారుడితో సమానం కదా అని రకరకాలుగా అనుకొని వెంటనే గౌరవం లేని వాళ్ళు ఈ సభలో ఉన్నాడు అని ఒక మాట మొదలుపెట్టాడు. అందరూ వింటున్నట్టుగా లేచి నిలబడి శంకర దూషణ చేశాడు, శివనింద చేశాడు దక్ష ప్రజాపతి. దేవతలతో సమానంగా ఈ శంకరుణ్ణి కూర్చోబెట్టారు. ఇతను జడదారి, శ్మశానవాసి అని రకరకాలుగా నిందించాడు. అంత నిందించి చివరికి అక్కడ ఉండకూడదని చెప్పి బయలుదేరి వెళ్ళబోతున్నాడు. అక్కడే ఉన్నటువంటి నందీశ్వరుడు, శంకరుల వారి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు శివనిందని వినలేక చెవులు 2 మూసుకొని ఈ నిందావాక్యాలు చెప్తున్నప్పుడు విన్నటువంటి ఇక్కడ అందరూ కూడా పాఖండులు అయిపోతారు. పోండి, శివనిందని వినకూడదట, శివనింద వింటే పాపం వస్తుందట, అవకాశం ఉంటే ప్రతిఘటించాలట, లేకపోతే చెవులు మూసుకోవాలి, అది కూడా చేత కాకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శివనిందని వినకూడదు, మహా దుర్మార్గమైన విషయం. శివనింద అనేది దాన్ని వింటే ఆమోదించినట్టు లెక్క. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు దాన్ని కౌంటర్ అయ్యలేదంటే ఒప్పుకున్నట్టే కదా. సైలెన్స్ ఈజ్ యాక్సెప్టెన్స్ అంటారు, మౌనము అర్ధాంగీకారం అన్నారు. కనుక అట్లా మీరందరూ కూడా పాఖండులైతారు. శివభక్తి విషయంలో ఎవరైతే ద్రోహం చేస్తారో వాడికి పరమార్థ జ్ఞానం ఉండదు, శివద్వేషం ఉన్న వాళ్ళకి పరమార్థ జ్ఞానం ఉండదు అని దక్షుడు పరబ్రహ్మస్వరూపమైనటువంటి శంకరుల వారిని నిందించాడు. కనుక అతను ఏమవుతాడు, స్త్రీ కాముకుడైతాడు, విషయలోలుడైతాడు, పొమ్మన్నాడు. ఆత్మజ్ఞానం లేనివాడు అవుతాడు. త్వరలోనే ఇతని శిరస్సు తెగిపోతుంది, మేకతలకాయ వస్తుందని శపించి అక్కడి నుంచి నందీశ్వరుడు వెళ్ళిపోయాడు. సరే, అందరూ కూడా బాధపడ్డారట. చివరికి అక్కడ ఉండేటువంటి భృగు మహర్షి లేచాట. అతను దక్ష ప్రజాపతికి అంటే కొంచెం ఇచ్చకం. వెంటనే అన్నట్ట, శివభక్తులందరూ కూడా ఒంటి నిండా విభూది పుచ్చుకుంటారు, పాఖండులు అవుతారు, పొమ్మన్నారట. ఇంత విన్నటువంటి శంకరుడు బాధపడ్డట. అసలు ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి, ఇంత ఘోరం ఏమిటి, నా వల్ల పరస్పరం ఒకడొకడు శపించుకోవడం ఏమిటి, ఇంత అని మనస్సంతా బాధపడి అక్కడి నుంచి బయలుదేరాట శంకరుడు. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి దక్ష ప్రజాపతికి అంతకుముందు చులకన భావం ఉండేది, ఇప్పుడు శత్రుభావం ఏర్పడింది. ఎట్లా అయినా సరే ఒక ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ చేసి దానికి శంకరుణ్ణి పిలవకుండా లోకల్లో అందరినీ కూడా వెతుక్కుంటూ ఏ మూల ఉన్నవాడినైనా పిలవాలి, కానీ తన అల్లుడిని శంకరుణ్ణి పిలవకూడదని నిర్ణయించుకొని ఒక పెద్ద యాగం ప్రారంభించాడు. దాని పేరు వాజపేయ యాగం. ఆ వాజపేయ యాగం చేసి ఆ వాజపేయ యాగం అయిన తర్వాత బృహస్పతి సమం అనేటువంటి యజ్ఞం కూడా ప్రారంభించాడు. దీనికి లోకలోకాంతరాల్లో అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపించాడు. ఒక్క శంకరుడికి తప్పించి పంపలేదు. సరే, అందరూ కూడా విమానాలు వేసుకొని బయలుదేరుతున్నారు. ఇట్లా వెళుతూ ఉంటే కైలాస పర్వతం మీద ఆకాశంలో విమానాలు వెళుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయిందిట. విమానాలన్నీ కూడా వరుసుకొని పోతూ దారి లేకుండా ఆకాశంలో అక్కడే ఉన్నాయట విమానాలు. చెలికత్తెలతో పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి సతీదేవి ఒక్కసారి పైన చూసిందట. వాళ్ళ మాటలు విన్నది. ఆ విమానాల్లో నుంచి మాటలు వినపడుతున్నాయి.
దక్ష ప్రజాపతి ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, ఆహా అని అన్నారట. వెళ్తున్న వాళ్ళల్లో ఈమె అక్కలు కూడా ఉన్నారట. చూసేది, ఓహో తన తండ్రి ఏదో యాగం చేస్తున్నాడు అని వెంటనే అనుకుందిట. పాపం ఎవరితోనో కబురు పంపించి ఉంటాడు, ఎవరితోనో ప్రత్యేకంగా ఆ కూతుర్ని అల్లుడిని పిలవమని ఆ పిలవమన్న వ్యక్తి వచ్చి ఉండడు. అంతేగాని మా తండ్రి చాలా బుద్ధిమంతుడు, పిలవలేకపోయినా నన్ను పిలిచినట్టే భావన చేయాలని భర్త దగ్గరికి వెళ్ళింది. ధ్యానం చేస్తున్న భక్త దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రార్థించింది. నాథ, ఆకాశంలో చూశారా విమానాలు వెళుతున్నాయి, నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నట్ట, లోకలోకాంతరాల నుంచి అనేక మంది వెళుతున్నారు, మనం కూడా వెళదాము అంటే మనని పిలవలేదు కదా అన్నట్ట. అంటే చిన్నప్పుడు నేను గురువుల దగ్గర చదువుకున్నప్పుడు ఒక మాట చెప్పారు, యజ్ఞానికి పిలవకపోయినా వెళ్ళాలి, యజ్ఞానికి పిలవకపోయినా వెళ్ళాలి అని ఉందంటే, అహో చాలా గొప్ప నీతులు మాట్లాడావు, నువ్వు నాకు శాస్త్రాలు నేర్పిస్తున్నావు, నాకు తెలుసు, ప్రీతి లేని చోటకు వెళ్ళకూడదనే మాట కూడా కింద ఉంది, అది చదవలేదు నువ్వు. యజ్ఞానికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, కానీ ఎక్కడికి పోతే అవమానం జరుగుతుందో, ఎక్కడ ప్రేమ లేదో అక్కడికి వెళ్ళకూడదు, కనుక వద్దు. నీ తండ్రి చాలా అహంకారి. గతంలో 1-2 సందర్భాల్లో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అక్కడ మొట్టమొదట అవమానం జరిగినప్పుడు ఇంటికి వచ్చి చెప్పలేదటండి. భర్త శంకరుడు భార్యతో చెప్పలేదట. ఎందుకు చెప్పలేదంటే, తన తండ్రి పట్ల విముఖత కలుగుతుంది, పుట్టింటి వాళ్ళ విషయంలో ఆమెకు కోపం వస్తుందనే ఉద్దేశంలో ఆయన చెప్పలేదట. చెప్పకుండా వదిలేసేట. కానీ ఈమెకు ఆ విషయం తెలియదు, పాపం అమాయకురాలు సతీదేవి. వెంటనే మళ్ళీ బతిలాడిందట, భర్తని బతిలాడితే అతను చెప్తున్నారు, శంకరుడు చెప్తున్నాడు, అహంకారం లేని వారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు. ఎవరైతే సౌందర్యము, విద్య, అహంకారము, ధనము, పరివారము ఇవి తలుచుకున్నారో వారు సామాన్యుని గ్రహించరు. అయినా నీకు చెప్పడానికి మర్చిపోయాను, నువ్వు బాధపడతావని నిన్ను చెప్పలేదు. నేను గతంలో ఒకానొక సమావేశానికి వెళితే నీ తండ్రి పనిగట్టుకొని అందరి ముందు సమస్తమైన దేవతా పరివారం ముందు నన్ను అవమానం చేశాడు. ఇప్పుడు అదే ఉద్దేశంతో నన్ను పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడు. ఈ రెండవసారి మళ్ళీ యజ్ఞం చేయడానికి కారణం నన్ను అవమానించడానికి, యజ్ఞంలో నాకు భాగం లేకుండా చేయాలని అవమాన దృష్టితోనే నన్ను చేస్తున్నాడు అని. లోకంలో 8 రకాల మదాలున్నాయి. ఈ అష్టమదాలు లోకంలో ప్రమాదం అని చెప్పాడు. ఇవి లేకుండా చూసుకోవాలండి. ధనమదము, విద్యామదము, తపోమదము, సౌందర్య మదము, యవ్వన మదము, ఉత్తమ కులం మదము, అధికార మదము, బలగము, నా వెంట ఇంతమంది ఉన్నారని. ఈ 8 రకాల మదాలు ఎక్కడైతే ఉంటాయో వాడు సమాజానికి ప్రమాదకారి. వాడి వల్ల ఉత్తపుణ్యానికే కలహాలు వస్తాయి. కనుక మీ తండ్రి అటువంటి వాడు. నీ దక్షకన్యవి కదా నువ్వు, నీవంటే నాకు ప్రేమ ఉంది, కానీ నీ తండ్రికి మన ఇద్దరి పట్ల లేదు. నీ పట్ల ప్రేమ ఉండవచ్చు, కానీ నన్ను చేసుకున్నందుకు నీ మీద కూడా ద్వేషం వచ్చింది. నన్ను పిలవకపోయినా నిన్నన్నా పిలవచ్చు కదా అంటే పిలవకూడదని నిర్ణయించుకున్నాడు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, మనం వెళ్ళకూడదు. అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడున్న పరిస్థితులు గమనిస్తే నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదని నాకు అనిపిస్తోంది. నీకు క్షేమం కాదు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే నీకు గౌరవభంగం జరుగుతుంది, బహుశా నన్ను మళ్ళీ చూడలేవేమో అన్నాడు. నేరుగా చెప్పలేదు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కదా. 3 మాటలు అన్నారండి. ఒకటి, నువ్వు నా మాట వినకుండా అక్కడికి వెళ్ళకపోవడం మంచిది. నీకు క్షేమం కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళవద్దు. నువ్వు ఒకవేళ కాదని వెళితే నీకు అవమానం జరిగే అవకాశం ఉంది. చివరి మాట ఏంటంటే, ఈ అవమానం వల్ల నీకు మరణము కూడా సంభవించవచ్చు. ఇన్ని మాటలు చెప్పాడు. ఆయన మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. మనసు కొంచెం వికలమైంది. దక్షుడు చేసినందుకు కాదు, తన భార్య మనసుని దెబ్బతీశాడు. తను ఎవరు పిలవపోయినా తనకి బాధ లేదు. చెంబె నీళ్లు పోస్తే సంతోషపడే బోళాశంకరుడికి ఏం కావాలండి? కనుక తన భార్య మనసుకి కష్టపెట్టాడు కదా దుర్మార్గుడు అనుకొని ధ్యానంలో ఉండిపోయాట. నేను వెళ్ళాలనిపిస్తోంది అందిట, అయినా వినిపించుకోలేదుట. ఆమె అనుకుందిట, ఏదో బింకానికి పోతున్నాడు కానీ తన రావడం తనకి ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళడం పెద్దగా ఇష్టం లేకపోవచ్చు అనుకుందిట. కొంతమంది ఇట్లా సమర్థించుకుంటారు, మౌనంగా ఉన్నావు కదా నేను వెళ్ళినప్పుడు అందుకని వెళ్ళాను, లేకపోతే వెళ్ళేదాన్ని కాదు అంటారే, అట్లా అనుకుందిట. అక్కడే భర్త ఎదురుగా అటు ఇటు పచారులు చేసిందిట. వ్యాస భగవాన్ అందంగా రాస్తాడు ఇక్కడ శ్లోకాలు.
వెళ్ళాలా వద్దా? డోలాయమానం గడియారంలో డోలకం తిరిగినట్టుగా వెళ్ళాలా వద్దా? వెళితే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది? వెళ్ళకపోతే నా అక్కలను చూసి చాలా రోజులైంది, తల్లిని చూసి చాలా రోజులైంది, మనసు ఎందుకో పీకుతోంది. అంతేకాకుండా పెళ్లిరాడు చూసిన బంధువులు మళ్ళీ చూడలా, కాపురానికి వచ్చింది కానీ మళ్ళీ పుట్టింటికి వెళ్ళినా ఇదే లేదు. ఏదో పురిటికి వెళ్ళాలంటే వెళ్ళే అవకాశం ఉంది, అది లేదు కనుక ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. కన్యాదానం తర్వాత మళ్ళీ చూడలేదు, చాలా రోజులైంది, మనసంతా ఏదోగా ఉందని చెప్పి బయలుదేరిందిట. భర్తతో చెప్పకుండానే బయలుదేరి వెళ్తుంటే నందీశ్వరుడు అనుకున్నట్ట, పాపం అమ్మ ఒక్కతే వెళుతోంది సతీదేవని. యక్షుడు, మణిమంతుడు అనేటువంటి కొంత భృంగీశ్వరులు, నందీశ్వరులు పరివారం తీసుకొని నందీశ్వరుడు అమ్మని పిలిచి, అమ్మని నడిచే వెళ్తోంది, అమ్మ నేను వాహనంగా ఉంటానని నందీశ్వరుడు తీసుకెళ్ళాట. అమ్మవారు వెళ్ళిందట. సతీదేవి యజ్ఞవాటిక దగ్గర యజ్ఞం చాలా బాగా జరుగుతోంది, చాలామంది వచ్చారు. అక్కడ అందరూ కూడా అమ్మవారిని చూశారట. శంకరుడు ఇల్లాలు కదా, అందరూ కూడా పూజ్యభావంతోనే ఉన్నారు. కానీ లేచి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే దక్షుడికి ఎక్కడ కోపం వస్తుందో, వీడు దురహంకారి, మూర్ఖుడు అని చెప్పి అందరూ దూరం నుంచే సైగలు చేశారట. బాగున్నారా అంతే. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని పలకరించిన వాళ్ళు లేరు. ఎవరు తల్లి కానీ అక్కలు కానీ చివరికి వాళ్ళు స్తంభం చాటున ఉండి అమ్మా బాగున్నావా, ఎప్పుడొచ్చావా, తిన్నావా అన్నట్టు సైగలు చేశారే కానీ ఎవరూ దగ్గరకు వచ్చి ఎదురుగా మాట్లాడిన వారు లేరట. గమనించింది. ఆ తర్వాత యజ్ఞంలో జరుగుతున్న స్వాహాకారాల్లో మంత్రాలు వింటోంది. ఆమె పరమేశ్వరుడి భార్య కదా, ఓహో ఈ యజ్ఞంలో రుద్రభాగం లేకుండా వీడు యజ్ఞం చేస్తున్నాడు, మూర్ఖుడు అని నిర్ణయించుకొని కోపం వచ్చిందిట. ఉగ్రత్వం బాగా పట్టలేనంత కోపం వచ్చింది. నా భర్త చాలా గొప్పవాడు, ఎంతో బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, జరగబోయేదంతా అర్థం చేసుకున్నాడు, ఇక్కడ తనకి భాగం లేదు, ఇక్కడ తనకు అవమానం జరుగుతుందని తెలుసుకొనే నా భర్త రాలేదు అని భర్తకు ఒకసారి కళ్ళు మూసుకొని దండం పెట్టిందట. ప్రాణనాథుడికి నమస్కరించింది, లేచి నిలబడింది. చంపేద్దామన్నంత కోపం వచ్చిందట తండ్రిని చూసి కళ్ళు ఎర్రవి చేసిందట. నిలబడి తండ్రిని ఉద్దేశించి సభలో అందరితో మాట్లాడుతోంది. ఓ సభాసదులారా, మీ అందరికీ తెలుసో లేదో, ఈ నా తండ్రి అయినటువంటి నీచుడైనటువంటి దక్షుడు నా భర్త అయినటువంటి రుద్రభగవానుడి యొక్క రుద్రభాగం లేకుండా యజ్ఞం చేస్తున్నాడు. కనీసం ప్రసంగవశంగానైనా శివనామం చేయని చోటు అపవిత్రమవుతుంది, శివనామస్మరణ చెయ్యాలి. అందుకనే జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారు ఒక శాసనం చేశారు. రోజు అవకాశం ఉన్నప్పుడల్లా నమశ్శంకరాయ 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 అనేటువంటి నామాన్ని ఉచ్చరించమని చెప్పారు. మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా నమశ్శంకరాయ అనమని. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ ప్రసంగవశం కానీ కష్టంలో ఉండే కానీ ఆనందంలో ఉండే కానీ శివనామం చేస్తే సర్వశుభాలు వస్తాయట. శివ అంటే అమ్మవారు వ్యాఖ్యానం చేస్తుంది ఇక్కడ సతీదేవి. శివ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? సర్వశుభాలు అని అర్థం. శివము అంటే శుభము మంగళము అని అర్థం. ప్రసంగవశంగా కానీ ఏదో మాట్లాడక కానీ పరాచికంగా కానీ హాస్య సంభాషణలో కానీ శివనామాన్ని చేస్తే సమస్త పాపాలు తొలుగుతాయి, క్షేమ పరంపరలు కలుగుతాయి. అటువంటి శివమహిమని తెలియక వీడు దుర్మార్గుడైన నా తండ్రి ఈరోజు ఇక్కడ అవమానం చేశాడు. పరమేశ్వరుడు శివ తాండవం చేస్తాడని, శ్మశానంలో ఉంటాడని పిచ్చి మాట్లాడుతున్నాడు. ఓ దేవతలారా, మీ అందరికీ తెలుసు కదా, ప్రమథగణాలు వాయిద్యాలు వాయిస్తుంటే నా నాథుడైనటువంటి సాంబసదాశివుడు తాండవం చేస్తాడు. ఆ తాండవం చేసినప్పుడు అతని శరీరం మీద ఉండేటువంటి విభూది భస్మమంతా కూడా ఎగిరితే దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించి ఆ భస్మాన్ని తీసుకొని ఒంటి నిండా రాసుకుంటారు. అటువంటి సాంబ సదాశివుడు బ్రహ్మాది దేవతలకు కూడా విభూతి అనేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. విభూతిరైశ్వర్యం. విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. అటువంటి బ్రహ్మాదులు కూడా ఏ భస్మాన్ని అయితే శిరస్సును ధరిస్తారో అటువంటి భస్మానికి ఆలవాలమైనటువంటి భస్మధారి అయినటువంటి నా భర్తని ఈ సభలో అవమానం చేస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? శివనింద మహాప్రమాదము అని చెప్పింది. చెప్పిన తర్వాత తండ్రి వైపు చూసింది. నాయనా, నేనెప్పుడూ కూడా దగ్గరగా ప్రేమగా వచ్చినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటూ నా భర్త నన్ను ఏమని పిలుస్తాడు? దాక్షాయిణి అని పిలుస్తాడు.
నేను ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళినా కూడా దాక్షాయిణి అనే పిలుస్తాడు. ఏ దుర్మార్గుడైనటువంటి వాడు నీ పేరుతో కలిపి నా పేరు ఉంటుందో, నీ వల్ల ఈ శరీరంలో రక్తమాంసాలు వచ్చినాయి కనుక నేను వెళితే మళ్ళీ నా భర్త నన్ను దాక్షాయిణి అని పిలుస్తాడు కనుక నీ పేరుతో కానీ నీ శరీరం ద్వారా వచ్చినటువంటి రక్తమాంసాలు పంచుకొని వచ్చినటువంటి ఈ తుచ్చమైన శరీరాన్ని కానీ నేను పోషించుకోదలుచుకోలేదు, నిలపదలుచుకోలేదు. ఈ శరీరము శవముతో సమానం. శివనిందని తలుచుకొని తట్టుకొని ఇంకా ఇక్కడున్నానంటే ఈ శరీరం శవరంతో సమానం కనుక ఈ శరీరాన్ని నేను తుచ్చంగా భావన చేస్తూ హేయమైన శరీరాన్ని పెట్టదలుచుకున్నానని ఉత్తరాభిముఖంగా కూర్చుందట. ఆ యాగశాలలో ఉత్తరాభిముఖంగా కూర్చొని యోగ మార్గం ప్రవేశించిందట. యోగంలో ప్రవేశించింది, అష్టాంగ యోగ సాధన. ఆ తర్వాత యోగ మార్గంలో ప్రాణాన్ని అపానంలో ప్రవేశింపజేసిందట. ఆ తర్వాత నాభిచక్రం దాకా ఆ ప్రాణాన్ని తీసుకొచ్చిందంటే కింద వెన్నుపూస మొదట్లో నుంచి నాభిచక్రం దాకా తీసుకొచ్చి ఆ నాభిచక్రం నుంచి ఉదానం నుంచి సమానం నుంచి ఆ తర్వాత సహస్రారం దాకా తీసుకొచ్చిందట. హృదయం నుంచి సహస్రారం దాకా తీసుకొచ్చి కనుబొమల రెండింటి మధ్యలో ప్రాణాన్ని నిలబెట్టిందట. ఇక్కడి నుంచి వచ్చి కనుబొమల మధ్యలో వచ్చి ఆ యోగ సమాధిలో కూర్చొని యోగ అగ్నిని సంకల్పించుకుందట. చాలామంది పొరపాటు పడతారు. యజ్ఞవాటికిలో ఆమె దూకిందంటారు. దూకలేదు. పక్కన కూర్చొని ఉత్తరాభిముఖంగా కూర్చుకొని ఉదానము సమానము అనేటువంటి అష్టాంగ యోగ సాధన ద్వారా కనుబొమల మధ్యలో ప్రాణాన్ని నిలబెట్టి సమాధి యోగం ద్వారా యోగాగ్నిని సృష్టించి ఆ యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకుందట. హరయే నమః. ఇట్లా ఎప్పుడైతే సతీదేవి దేహత్యాగం చేసిందో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ తలలు వంచుకొని బాధపడ్డారట. ఎంత బాధపడ్డారంటే, అయ్యయ్యో రాకూడని చోటికి వచ్చామే, చూడకూడనిటువంటిది చూసామే, మనందరికీ కూడా దీనివల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి చాలా బాధపడ్డారట. అపకీర్తి వస్తుంది, ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ అపకీర్తి వస్తుంది. ఇక్కడే వ్యాసభగవానుడు ఒక మాట చెప్పాడు. ఈ దక్షుడు చేసేటువంటి యజ్ఞంలో శివనింద జరుగుతుంది, శివుడికి శంకరుడికి రుద్రభాగం ఉండదు అని ముందే గమనించినటువంటి బ్రహ్మగారు విష్ణుమూర్తి రాలేదట. దక్షయజ్ఞానికి రాలేదు అన్నారు. కానీ మన పోతన వదిలిపెట్టల. పోతన మనకి ఇది దక్షయజ్ఞం సంబంధించి కావ్యం కూడా రాశారు ఆయన. అందులో ఆయన ఏం చేశారు, రాకపోవడం ఏంటి, వచ్చారు వాళ్ళిద్దరు అన్నారు. ఎందుకంటే ఈయన్ని సపోర్ట్ చేసింది వాళ్ళే కదా అని మనకి భోగిని మన పోతన రాసినటువంటి గ్రంథంలో ఇది మనకు కనబడుతుంది. ఏమంటాడు, బ్రహ్మగారు వచ్చారట, విష్ణుమూర్తి వచ్చారట. ఈ వీరభద్రుడు అవతారం వచ్చిన తర్వాత వీరభద్రుడు అందరినీ కొట్టాట. కొడితే బ్రహ్మగారు పక్కన కూర్చున్నారట. బ్రహ్మగారిని కూడా కొట్టాట. ఎట్లా కొట్టారు, గడ్డం పట్టుకొని నేలకేసి కొట్టాట. కొడితే పరిగెత్తాట. పరిగెత్తుతుంటే హంస కూడా పరిగెత్తిందిట. బ్రహ్మగారి వాహనం పరిగెత్తుతుంటే అది ఎక్కడ వస్తే ఆలస్యం అవుతుందో అది రావాలి, టేకాఫ్ చేయాలి, సమయం పడుతుందని ఆ రాజహంస యొక్క గొంతు పట్టుకున్నట్ట బ్రహ్మగారు. అట్లాగే సత్యలోకానికి తీసుకెళ్ళిపోయిందిట. విష్ణుమూర్తి కూడా ఉంటే విష్ణుమూర్తిని కూడా 4 దెబ్బలేసాట వీరభద్రుడు. వీరభద్ర విజయం అని పోతన గారు రచించిన కావ్యం. అందులో సరదాగా ఉంది కనుక చెప్తున్నా. ఇక్కడ భాగవతంలో ఆ మాట చెప్పలేదు. వీళ్ళిద్దరూ రాలేదని స్పష్టంగా చెప్పారు. గరుక్మంతుడు వేగంగా వచ్చి పరమాత్మని ముక్కు ఖర్చుకొని వెళ్ళిపోయాట వైకుంఠానికి. ఎందుకంటే ఎక్కడ వీరభద్రుడు తాండవం చేస్తాడో అని. ఇట్లా జరిగిందట. ఎప్పుడైతే దక్షయజ్ఞంలో ఈ రకంగా అమ్మవారు శరీరత్యాగం ఆ యాగశాలలో శరీరత్యాగం చేసిందో దక్షిణాగ్ని అనేది ఒక హోమం చేశారట యజ్ఞఫలానికి రావడం. ఎందుకంటే ఒక వ్యక్తి శరీరత్యాగం చేస్తే ఆ యాగం ఆగిపోతుంది అశుభం కింద. ఆ తర్వాత భృగు మహర్షి యాగం కొనసాగిద్దామని ప్రయత్నం చేశాట. ఇదే సమయంలో ఇక్కడ జరిగినటువంటి విషయంలో ఆ హోమంలో దక్షిణాగ్ని ద్వారా భృగు మహర్షి కాగడాలు సృష్టించాట. కొరివి దయ్యాల్లాగా కొరివిని సృష్టిస్తే శివదూతలు వెంటబడ్డారట. ఆ కొరువులు పట్టుకొని శివదూతలు అక్కడి నుంచి పరిగెత్తారట. పరిగెత్తి కైలాసంలో పరమాత్మ ధ్యానం చేసుకుంటున్నట్ట. ఆ ధ్యానం చేసుకుంటుంటే నారదయోగిందుల వారు వచ్చారట అక్కడికి. అయ్యా, నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎట్లా, అక్కడ సతీదేవి దేహత్యాగం చేసింది, దక్షుడు చేసినటువంటి మోసం రుద్రభాగం లేని కారణంగా శరీరాన్ని వదిలిపెట్టింది అమ్మ అనేటప్పటికీ శంకర్ల వారికి కోపం వచ్చిందట. ఎప్పుడూ కోపం రాని శంకర్ల వారు మొట్టమొదటిసారి చరిత్రలో కోపం తెచ్చుకున్నారట. తన యొక్క జటాజూటాన్ని తీసి కొంత నేలకు వేసి కొట్టారట. అందులోంచి వీరభద్రస్వామి వచ్చారట. హరయే నమః.
వీరభద్రస్వామి పెద్ద గంభీరమైనటువంటి స్వరంతో పెద్ద ఆకారంతో వచ్చారట. ఆకాశం అంత ఎత్తుగా ఉన్నట్ట. చాలా గొప్ప అనంత బాహువులతో ఉన్నారట. 1000 చేతులున్నాయటండి. సూర్యభగవానుడిలాగా ఉన్నట్ట. సూర్యమండలంలాగా ప్రకాశిస్తున్నాడు. వచ్చి త్రిశూల ధారణ చేశాట. శివదూతల్ని వెంట పెట్టుకున్నట్ట. ఏం కావాలి, నాకు ఆజ్ఞ ఇమ్మన్నారట. ఏమీ లేదు నాయన, ఇట్లా నా భార్య దక్షయజ్ఞంలో శరీరాన్ని త్యాగం చేసింది. ఆ దక్షుడి యొక్క శిరస్సును ఖండించి దక్షయజ్ఞాన్ని భంగం చేసి రమ్మన్నారట. ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞ వినాలని చెప్పి వీరభద్రస్వామి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాట. చాలా వేగంగా వెళ్ళాట. సతీదేవి జరిగినటువంటి అవమాన ఫలాన్ని అనుభవిస్తారని అక్కడ అందరూ అనుకుంటూ ఉండగా పెద్ద ధ్వని వచ్చిందట. ఉత్తర భాగం నుంచి, ఉత్తర దిక్కు నుంచి పెద్ద ధ్వని వచ్చిందట. వస్తూనే ఆ వీరభద్రుడి యొక్క పరివారమైనటువంటి రుద్రగణాలు, ప్రమథగణాలు ఉన్నాయి కదా, అక్కడ యాగశాలని మొత్తం ధ్వంసం చేసేసినాయట. అక్కడ ఉండేటువంటి యాగశాలని, యాగ పరికరాలని మొత్తం కూడా మూత్రపురీషాలతో నింపేశారట. అగ్నిశాలలో అగ్నిని ఆర్పేశారట. ఆ తర్వాత కొంత మెయిన్గా ప్రధానంగా ఉండే అగ్నిగుండం మాత్రమే ఉందిట. ఉపకుండాలన్నీ కూడా ఆర్పివేశారట. అప్పుడు వీరభద్రుడు బయలుదేరాడు. వీరభద్రుడు వెంట చండీశుడు అనేటువంటి వాడున్నారు, చండీశ్వరుడు. ఆ చండీశుడు పూషుడు అనేటువంటి వాడిని పట్టుకున్నట్ట. నందీశ్వరుడు భగుడు అనేటువంటి వాడిని పట్టుకున్నట్ట. వీరభద్రుడు దక్ష ప్రజాపతిని పట్టుకున్నట్ట. ఇట్లా ఒక్కొక్కళ్ళను పట్టుకొని విపరీతంగా కొట్టారట. భృగు మహర్షి యొక్క మీసాలని వీరభద్రుడు తెంచి అవతల బారేశాట. దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని ఆ వీరభద్రుడు కత్తితో ఖండించి వదిలేశాట. అది తలకాయ ఎగిరి ఆ హోమగుండంలో పడిపోయిందిట, తగలబడిపోయింది, కాలిపోతోంది. ఇట్లా ఆహుతులు జరిగినాయట. వీరభద్రస్వామి ఇంకా బాగా విపరీతమైనటువంటి ఉగ్రంగా ఉన్నారట. ఆ తర్వాత మళ్ళీ అతను కైలాసానికి చేరి స్వామికి చెప్పారట, అతను దక్షుణ్ణి సంహరించేశాను, అతని శిరస్సును కూడా విరిచివేశానన్నారు. స్వామి మళ్ళీ తపస్సులో ఉండిపోయారు. ఎందుకంటే సతీవియోగం కలిగినటువంటి పరమాత్మ ఆ సాంబ సదాశివుడు కూడా తట్టుకోలేకపోయాడు. సతీవియోగాన్ని తట్టుకోలేక బాధపడ్డట. దేవతలందరూ కూడా మొత్తుకొని యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం సగంలో కనుక ఆగిపోతే లోకానికి ప్రళయం వస్తుందట. అందుకని వెంటనే వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే నా వల్ల ఏం కాదు, వైకుంఠానికి వెళదామంటే నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారట. ఆయన అన్నారట, నేను మాత్రం ఏం చేస్తాను, ఇది పూర్తిగా చేయవలసిన పని శంకరుడు చేయాలి, ఆయన్ని బతిమలాడదామన్నారట. వీళ్ళందరూ కూడా పెద్దగా గానాభజానాలు చేస్తూ అందరూ వెళ్ళారట. ఎవరెవరు వెళ్ళారంటే దేవతలు, పితృదేవతలు, ఋషీశ్వరులు, ప్రజాపతులు బ్రహ్మదేవుడిని వెంటబెట్టుకొని, విష్ణుమూర్తిని వెంటబెట్టుకొని శివదర్శనం కోసం కైలాసానికి వెళ్ళారట. అతి అందంగా ఉందటండి. కైలాసాన్ని వర్ణిస్తారు. 75 యోజనాలు వైశాల్యం ఉంటుందట కైలాసం. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. 75 యోజనాలు ఉందట. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉందట. మర్రి చెట్టు కింద ఆసనం వేసుకొని పరమాత్మ కుడికాలు ఎడమకాలు మీద పెట్టి ధ్యానముద్రలో ఉండి ఉన్నట్ట. సనందాది మునీశ్వరులు పక్కనే ఉన్నారట. సిద్ధులు, కుబేరుడు పరమాత్మ యొక్క పాదాల దగ్గర నమస్కరిస్తున్నట్ట. ఆ సమయంలో భస్మము, దండము, యోగదండము, జడలు, జింక, తర్వాత చంద్రరేఖ, అగ్ని ధరించి ఉన్నారట. పద్మాసనస్థుడై కూర్చున్నట్ట. దక్షిణామూర్తి రూపంలో సాంబ సదాశివుడు కూర్చున్నారట. సత్పురుషులందరూ అక్కడ కూర్చుంటే నారదుడికి పాఠం చెప్తున్నారట. ఎవరు? సాంబ సదాశివుడు. ఏం చెప్తున్నారా అంటే పరబ్రహ్మతత్వం చెప్తున్నారట. నారద యోగిందుల వారికి తర్కముద్రలో కూర్చున్నటువంటి సాంబ సదాశివుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని వస్తుంటే అక్కడ ఉండేటువంటి అనంతమైనటువంటి సంఖ్య కలిగిన ఋషీశ్వరులందరూ కూడా చేతులు జోడించి పరమాత్మ చెప్తున్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని అంతా కూడా వింటున్నారట. అట్లా ఉన్నటువంటి పరమాత్మని చూసి బ్రహ్మగారు ప్రార్థించారట, సాంబ సదాశివ, నీవు అద్వైత పరబ్రహ్మవి, నీకు ద్వేషం అనేది లేదు. ద్వైతం అనేది ద్వేషపూరితం అవుతుంది, కానీ అద్వైతం ద్వేషపూరితం. నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి. దయకి నువ్వు నిలయం, దయాస్వరూపుడివి. అటువంటి దయాస్వరూపుడి నీకు ఒకళ్ళ పట్ల ద్వేషం కానీ ఒకళ్ళ పట్ల ప్రేమం కానీ ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు విన్నావో లేదో, దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపోయింది, యజ్ఞం ఆగిపోయింది. అంతేకాకుండా భగుడికి కన్నులు పోయినాయి, భృగుకి మీసాలు పోయినాయి, పూషుడికి దంతాలు పోయినాయి. పూషుడంటే ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు, ఒక ఏకాదశి ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు పూషుడు. అతనికి దంతాలు పోయినాయి. ఆయుధాల దెబ్బలతో దేవతల శరీరాలన్నీ కూడా భంగం అయిపోయినాయి, వికలాంగులు అయిపోయారు.
యజ్ఞం చేయగా మిగిలినటువంటి సామగ్రి అంతా కూడా రుద్రభాగంగా ఇస్తాము. భవిష్యత్తులో ఎవరు యజ్ఞం చేసినా యజ్ఞంలో మిగిలినటువంటి పదార్థాలన్నీ కూడా రుద్రభాగంగా ఇస్తామని బ్రహ్మగారు ప్రమాణం చేశారు. అందుకనే యజ్ఞం చేసిన తర్వాత ఏదైనా పరికరాలు మిగిలితే అది రుద్రభాగంగా స్వాహాకారం చేస్తారు. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత నెయ్యి లాంటిది మిగిలితే మళ్ళీ దాంట్లో వేసేస్తారు చూసారా, అది రుద్రభాగం కింద లెక్క. ఏదో మిగిలింది ఇంకోసారి యజ్ఞం చేద్దామని వెనక్కి తెచ్చుకోకూడదు. ఇది రుద్రభాగానికి సంబంధించిన విషయం. ఇట్లా ఇస్తానని చెప్తే అప్పుడు శంకర్ల వారు ఒక మాట అన్నారు, నాకు ఏ వరాలు అక్కర్లేదు, నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, సర్వభూతాల పట్ల సమదృష్టి ఉంది. కానీ దుర్మార్గుడైనటువంటి దక్షుడు విపరీతంగా ప్రవర్తించాడు కనుక ఈ రకంగా చేశాను. సరే, ఒక పని చేయండి, యజ్ఞం ఆగిపోకూడదు కనుక అక్కడ యాగశాలలో బంధించి ఉన్నటువంటి యాగ పశువు ఉంటుంది కదా, దాని శిరస్సును ఖండించి ఆ తెగిపోయినటువంటి కాలిపోయిన శిరస్సు మళ్ళీ పెట్టకూడదు కనుక ఆ దక్షుడికి మేక తలకాయని పెట్టండి. ఆ తర్వాత భగుడికి మిత్రుడు అనేటువంటి వాడి యొక్క కన్నులు తగిలించండి. పూచుడు అనేవాడికి పిండితో దంతాలు తయారు చేయండి. దేవతలందరికీ కూడా శరీరంలో వెళ్ళిపోయిన భాగాలన్నీ కూడా మళ్ళీ నేను అనుగ్రహిస్తాను. భృగుడికి ఆ మేక యొక్క గడ్డం ఉంటుంది కదా, దాన్ని తీసి మీసాలుగా పెట్టండి అని చెప్పి ఇదంతా నా అనుగ్రహం అని చెప్తే పరమేశ్వరుడికి నమస్కరించి, స్వామి మీరు కూడా రావాలి, రుద్రభాగం తీసుకోవడానికి రమ్మంటే అప్పుడు కాదు అనే అలవాటు లేదు గనక బోళాశంకరుడు ఆశుతోషుడైన పరమాత్మ వెంటనే బయలుదేరారట. మేళతాళాలతో అందరూ బయలుదేరారు. అక్కడ యాగశాలలో శంకరుడు చెప్పినట్టుగా యజ్ఞపశువు అయినటువంటి మేక యొక్క శిరస్సుని ఖండించి ఆ దక్ష ప్రజాపతికి తగిలించారట. శంకరుడు యొక్క దృష్టి ఒక్కసారి చూశాట. ఆ మేక తలకాయ పెట్టినంత మాత్రాన ప్రాణం రాలేదట. అమృత దృష్టితో శంకరుల వారు ఆ మేకని చూశాట. చూసేటప్పటికి మే అని అరిచిందిట. అరిచి ఆ దక్ష ప్రజాపతి అప్పుడు మేక తలకాయతో ఉన్నాడు. మామగారు తలెత్తుకోలేకుండా తిరిగాడన్నాడు చూసారా, అట్లా మేక తలను పెట్టుకున్నాడు. అల్లుడిని అవమానించిన మామగారికి ఈ గతి పడుతుంది. ఇది లోకంలో శంకరుడే దీనికి నమూనా. ఏ అల్లుడిని అవమానిస్తారో ఆ మామకి ఇదే పరిస్థితి వస్తుంది. యజ్ఞపశువుగా ఉన్నటువంటి ఆ పశువు యొక్క శిరస్సు వచ్చిందట. అప్పుడు దేవతలందరూ కూడా శంకరుని స్తోత్రం చేస్తే దక్షుడు వచ్చి శంకరుడు పాదాలు పట్టుకొని, అజ్ఞానం చేత నేను ఈ పని చేశాను, నువ్వు నన్ను శిక్షించలేదు, నా శిరస్సు తొలగించలేదు, నాలో ఉండే అజ్ఞానాన్ని మాత్రమే పోగొట్టావని మీరు ఆజ్ఞ ఇస్తే యజ్ఞం పూర్తి చేస్తానన్నారు. యజ్ఞం పూర్తి అయిపోయింది. ఆ యజ్ఞంలో అందరికి కూడా ఆవిర్భాగాలు జరిగినాయి. ఈ కథని ముగిస్తూ చెప్తున్నారు, నారాయణమూర్తిని కూడా కీర్తించారట యజ్ఞంలో. మహావిష్ణువు అప్పుడు దక్ష ప్రజాపతిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పారండి, ఓ దక్ష, బ్రహ్మదేవుడు కానీ నేను కానీ శంకరుడు కానీ వేరు కాదు, మేము ముగ్గురం కూడా ఒకటే, మేము ముగ్గురం కలిసి పరబ్రహ్మగా ఉంటాం, ఆత్మేశ్వరుడుగా మాయని ఆశ్రయించి మేము ముగ్గురం ఉంటాం, సృష్టి స్థితిలయాలనేటువంటి పనులు చేయాలి కనుక మేము ఒకటిగా ఉంటూ అనేకంగా కనబడతాం, మమ్మల్లో మా మీద భేద దృష్టి చేయొద్దు, బ్రహ్మ వేరు రుద్రుడు వేరు విష్ణువు వేరు అని ఎవరైతే అంటారో కల్పకల్పాంతాల వరకు వారు కూడా నరకయాతనలు పొందుతుంటారు. కనుక హరిహరుల మీద భేద దృష్టి పనికిరాదు. ఎవరైతే హరిహరుల మీద భేద దృష్టి కలిగి ఉంటారో వారు మహామూర్ఖులు అవుతారు, వారి ముఖము కూడా చూడకూడదు అని చెప్పి, ఎవరు చెప్పారు ఈ మాట? విష్ణుమూర్తి చెప్తున్నారు. త్రిమూర్తుల సహాయంతో యజ్ఞాన్ని పూర్తి చేశారు. సతీదేవి శరీరాన్ని వదిలింది. ఆమె తిరిగి మేనాదేవి యొక్క గర్భంలో పార్వతీదేవిగా హిమవంతుడి యొక్క కుమార్తెగా పుట్టింది అని ఈ కథని ముగిస్తున్నారు. హరయే నమః. దీనికి ఫలశ్రుతి చెప్తున్నారు నాయన మైత్రేయ మహర్షి చెప్తున్నారు విదురుతో, పరమ పవిత్రమైనటువంటి శంకరుడు యొక్క లీలా చరిత్రని ఎవరైతే కీర్తి రూపంలో వింటారో వారికి ఆయుష్ వృద్ధి అవుతుందట. అంటే శరీరం పోతుంది ఇంకా బతకం అనుకున్న వాళ్ళు ఈ దక్షయజ్ఞ కథను వింటే తిరిగి ఆ దక్షుడు యొక్క శరీరం తిరిగి వచ్చినట్టుగా సమస్త పాపాలు పోయి పుణ్యలోకాలకు వెళతాయి. శివద్వేషం లేకుండా ఈ కథని వినాలి అని చెప్పారు. ఆ తర్వాత ఈ చతుర్థ స్కంధంలోనే మరొక కథ చెప్తున్నారు. ఇది అర్థానికి సంబంధించిన విషయం. ఇది ధ్రువోపాఖ్యానము అన్నారు. స్వయంభవ మను వంశంలో చెందినటువంటి ధ్రువుడి యొక్క కథని వివరించి చెప్తున్నారు. స్వయంభవ మనువుకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో పెద్ద కుమారుడు వైరాగ్య సంపన్నుడయ్యాడు. ఆయన పేరు ఉత్తముడు. ఉత్తముడు అనేటువంటి కుమారుడు వైరాగ్య సంపన్నుడై నాకు రాజ్యం వద్దు నేను చేయనన్నారు. అయితే ఉత్తానపాదుడు అనేవాడు 2వ కుమారుడు.
ఆ రెండవ కుమారుడు మాత్రం తండ్రి చెప్పినట్టుగా విని తండ్రి యొక్క రాజ్యాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు మన కథలో ఉన్నటువంటి వారు ఉత్తానపాదుడు, చాలా గొప్పవాడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, రెండవ భార్య పేరు సురుచి. అందముగా ఉంటుంది కనుక చిన్న భార్య సురుచి అయింది. నీతి బాగా ఉంది కనుక, నీతివంతమైన జీవితం కలిగింది కనుక పెద్ద భార్య పేరు సునీతి. అయితే సునీతి అనేటువంటి పెద్ద భార్యకి ఉత్తానపాదుడికి కలిగినటువంటి కుమారుడు ధ్రువుడు. అట్లాగే రెండవ భార్య అయినటువంటి సురుచికి ఉత్తముడు అనేటువంటి వాడు పుట్టాడు. వాడు పేరుకు మాత్రమే ఉత్తముడు, వాడిలో ఉత్తమ లక్షణాలు లేవు. ఇక ఇట్లా ఉంటూ ఉండగా వాళ్ళు ఉత్తానపాదుడు చాలా గొప్పవాడు, ఇద్దరు పిల్లల్ని చాలా సమానంగా చూస్తున్నట్ట. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, పిల్లలు ఆడుకుంటుంటే ఎక్కువ కాలం సురుచి దగ్గరే ఉండేవాట ఉత్తానపాదుడు. చిన్న భార్య దగ్గరే అంతఃపురంలో ఉండేవాడు. ఒకరోజు హంసతూలికా తల్పంలో ఊగుతుంటే ఆ ఉత్తానపాదుడు యొక్క చిన్న కుమారుడైనటువంటి ఉత్తముడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. తండ్రి ఒళ్ళో కూర్చునేటప్పటికీ ఆ దూరం నుంచి చూశాడు ధ్రువుడు. మా తండ్రి ఒళ్ళో తమ్ముడు కూర్చున్నాడు కదా, నేను కూడా కూర్చుందామని ఇంకోవైపు కూర్చుందామని పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి ఒళ్ళో కూర్చుందామని ప్రయత్నం చేస్తుంటే అప్పుడు తల్లి అడ్డుకుంది. ఎవరు? సవతి తల్లి సురుచి అడ్డుకుంది. ఏనాయనా, నువ్వు నా గర్భంలో పుట్టి ఉంటే తండ్రి ఒళ్ళో కూర్చునే అధికారం వచ్చేది కనుక ఈ జన్మలో నీకు అవకాశం లేదు. ఇంకొక జన్మకైనా నీకు నా కడుపున పుట్టేటువంటి అదృష్టం కావాలంటే అధోక్షజుడైనటువంటి ఆ పరమాత్మని ప్రార్థించు. విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి నువ్వు నా కడుపులో పుట్టేటట్టుగా ప్రయత్నం చెయ్యి. నా కడుపులో నువ్వు పుట్టినట్లయితే నువ్వు తండ్రి ఒళ్ళో కూర్చునే అవకాశం దొరుకుతుంది అంది. ఇట్లా అని ఒక తోపుతో వచ్చేటప్పటికీ అక్కడి నుంచి అతను రోషంతో బయటకు వచ్చాడు. రోషం ఎందుకు కలిగిందంటే వ్యాస భగవానుడు చెప్తున్నాడు, పినతల్లి సవితి తల్లి తోసినందుకు కాదు. సవితి తల్లి ఇక్కడ నిందిస్తున్నప్పటికి కూడా తండ్రి సమానం కదా, తల్లులు వేరైనా తండ్రి ఒకడే కదా, తండ్రి కనీసం అడ్డుకోలేదే, ఏమిటి ఇట్లా చేస్తావు రానాయన అనలేదే, మౌనంగా ఉన్నాడు కదా అని వీరక్షత్రియ వంశంలో జన్మించినటువంటి ఆ బాలుడు, ఆ ధ్రువుడు రోషంతో ఏడుస్తూ ఎక్కళ్ళతో తల్లి దగ్గరికి వచ్చాట. తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఘన రోదంబు చేయించు పెద్దగా ఎక్కిళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంటే ఆ పిల్లవాడిని అడిగిందిట, ఏమైంది నాయన అని అడిగితే చెప్పడానికి కూడా ఇతని శక్తి రావట్లా. ఈ చెలికత్తెలు చెప్పారు, అమ్మ ఆ సునీతి దగ్గర పనిచేసే అంతఃపురంలో పరిచారకులు, ఏం లేదమ్మా, మీ యొక్క సవితి ఉంది కదా, ఆమె సురుచి ఇంటికి వెళ్ళాడు, తండ్రి ఒళ్ళో కూర్చుందామంటే ఆపేసింది, ఇట్లా అంది. అంటే ఎందుకు బాధపడతావు నాయనా, ఏం జరిగిందంటే నువ్వు నా కడుపున పుడితే ఈ పుణ్యం వచ్చేది, నువ్వు అధోక్షజుడి గురించి ప్రార్థించు అంటే అప్పుడు సునీతి చెప్పిందండి. లోకంలో పిల్లలకి అసూయ లేకుండా పెంచాలి అని చెప్పడానికి సునీతి మనకు ఉదాహరణ. మనం ఎప్పుడైనా ఈ విధంగా ఎవరైనా చెప్తే వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా, వాళ్ళు పిశాచాలు దయ్యాలని చెప్తాం. ఇక్కడ సునీతి ఏమంటుందంటే, ఏం తప్పు మాట్లాడింది నాయన, మీ పినతల్లి మాట్లాడిన మాటలో తప్పు లేదు, ఆమె చెప్పిన దాంట్లో మంచి విషయం తీసుకో. ఆమె ఏం చెప్పింది? అధోక్షజుడి గురించి ఆరాధించు అని చెప్పింది. మహావిష్ణువు ఆరాధన చేస్తే అతని అనుగ్రహంతో నీకు స్వర్గాధిపత్యం వచ్చిందని చెప్తుంది కదా, కనుక నువ్వు ఆ నారాయణమూర్తి గురించి పూజించు. కనుక నువ్వు నా కడుపున పుట్టడం వల్ల నీకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పింది కనుక కొత్తగా చర్చించవలసిన అవసరం లేదు, నారాయణమూర్తి యొక్క పాదాలని ఆశ్రయించు అని చెప్పింది. సరే ఆలోచించాడు, తల్లి చెప్పినటువంటి మాట విన్నాడు. తల్లి పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నటువంటి ధ్రువుడు తల్లి మాట విని, ఓహో నారాయణమూర్తిని ఆరాధించాలా అనుకున్నాడు. తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో ఇల్లు వదిలిపెట్టి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ నారాయణమూర్తి ఎట్లా ఉంటాడో తెలియదు, ఇంకా అక్షరాభ్యాసం జరగలేదు, ఉపనయనం జరగలేదు, ఏమి జరగలేదు. భగవంతుడు ఎట్లా ఉంటాడో తెలియదు. అంతఃపురంలో ఉండే పరిచారకులు, రాజబంధువులు, తల్లి తండ్రి తప్పించి ఇంకోటి తెలియనటువంటి ధ్రువుడు అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నాడు. బాధపడుతున్నాడు, దుఃఖం వస్తోంది. ఆ సవితి తల్లి మాట్లాడిన మాటలు బాణం తగిలినట్టుగా ఉందిట. బాణం తగిలినట్టుగా బాధపడుతూ అక్కడి నుంచి రోషపరీత హృదయుడై బయలుదేరాట. వెళ్ళి మనసు బాధపడుతోంది. వెళుతుంటే నారద యోగేంద్రుడు వారు వచ్చారు. జ్ఞానాన్ని ఉపదేశించవలసినటువంటి నారదుడు వచ్చి
5 ఏళ్ల పిల్లవాడు గట్టిగా నడవడం తెలియదు, తన గురించి తెలియదు, అడవిలో నడుస్తున్నాడు, కట్టాకంప ముళ్ళల్లోంచి నడుస్తున్నాడని వెళ్ళి అడిగాట, నాయనా ఎవరు నువ్వు అని. అంటే నన్ను ధ్రువుడు అంటారు, నేను ఉత్తానపాదుడు సునీతికి జన్మించినటువంటి కుమారుడు నేను. మరి ఇదేమిట్రా ఎక్కడికి వెళ్తున్నావంటే తపస్సు చేయడానికి వెళ్తున్నామని. ఎవరి గురించిరా? నారాయణమూర్తి. ఎట్లా ఉంటారో తెలుసా? నాకేం తెలియదు. తపస్సు ఏమిట్రా? అది కూడా తెలియదు. మరి ఏం చేస్తావురా? ఏవో నాకు తెలియదు, వెళ్తున్నాను, చేస్తున్నాను, బయలుదేరా. అంటే ఏం జరిగిందంటే ఇట్లా మారుతల్లి పినతల్లి అవమానం చేసిందంటే అప్పుడు నారదయోగిందుల వారు చెప్తున్నారు, నాయనా పుత్రక, బాలుడవై అనయంబు క్రీడలయందు ఆసక్తి పరిగి ఉండాలి. నీ వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఆనందంగా ఆడుకోవాలి, ఆకలి అయితే తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఆనందంగా ఉండాలి. అనయంబు క్రీడలందు ఆసక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆడుకోవాలి. నీకు మానమేమిటి, అవమానం ఏమిటిరా? పెద్దవాళ్లే తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతారే, నువ్వు మానవమానాలు లెక్కేస్తున్నావు, ఇది మంచిది కాదు నాయన. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, లోకంలో ఎప్పుడూ కూడా 3 రకాల వాళ్ళని చూసి మనం ఆనందపడాలట. మనకంటే గుణాఢ్యుడైన వాడిని చూసి, అంటే మనకంటే బాగా గుణం ఉన్నవాడు, సంపద ఉన్నవాడు, విద్య ఉన్నవాడిని చూసి ఆనందపడి వాడికి నమస్కరించాలట. ఆహా, ఏదో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేశారు, వీరికి ఇంత సంపద వచ్చింది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత విద్య ఉందని పెద్దవాళ్ళని చూసి సంతోషపడాలట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోజం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.